ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది సింపుల్ గా ఈజీ ప్రాసెస్ లో ఎక్కువ లెంత్ లేకుండా చాలా సింపుల్ గా మీకు చూపిస్తున్నాను. చూసేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి జాకెట్ పొడవు ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవు అనేది మార్కింగ్ చేసేసాను. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ మనకు నడుము లూజు అంటే వెడల్పు కుట్ల కోసము అన్నిటి కలిపి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసి ఒక బాక్స్ అనేది కొట్టేశాను. ఇప్పుడు మనము మనిషి పర్సనాలిటీ బట్టి మనం బోట్ నెక్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మీడియం సైజ్ వాళ్ళకైతే 6 అండి, ఇక్కడ దాకా వస్తుంది 6 ఇంచెస్. ఇంకా కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే కనుక 630 అంటే 6.5. ఇంకా కొంచెం లావుగా ఉండి అట్లా ఉందంటే మనిషి పర్సనాలిటీని బట్టి ఈ షోల్డర్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. 7 ఇలా మనం షోల్డర్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా సన్న ఉన్న అమ్మాయిదే బ్లౌజ్ వచ్చేసి, సో అందుకోసం నేను 5.5 తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, నేను 5.5 తీసుకుంటున్నా. ఇది వచ్చేసి మనకు మనిషి పర్సనాలిటీని బట్టి ఇటు సైడ్ పెంచుకుంటూ పోవాలి. నేను ఇప్పుడైతే 5.5 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం షోల్డరు బోట్ నెక్ కాబట్టి షోల్డర్ చిన్నగా ఉంటేనే బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మనం మామూలుగా బ్లౌజ్ ఎప్పుడైనా కటింగ్ చేసుకునేటప్పుడు నెక్ ఇక్కడ చూసుకుంటాం కదా, నెక్ విడత అనేది ఇక్కడ చూసుకుంటాం. ఇక్కడ 1.5నో 2.5 అనేది ఇక్కడ చూసుకుంటాం. కానీ బోట్ నెక్ ఇక్కడ చూసుకోకూడదు. మనం ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి మనము ఎంతైనా కావాలి భుజము అనుకుంటే అంతేమైనా తీసుకోవాలి. మాక్సిమం బోట్ నెక్ 2.5 తీసుకోండి, ఎందుకంటే చిన్నగా ఉంటేనే నెక్ బాగుంటుంది. ఇంకా కొద్దిగా లావు ఉన్న వాళ్ళకి కనుక 3 ఇంచెస్ అయితే తీసుకోండి. అంతకంటే తక్కువ తీసుకోకండి. లావు ఉన్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ కూడా తీసుకోకండి, ఎందుకంటే తీసుకున్నట్లయితే ఇది మొత్తం ఇంకా మామూలు బ్లౌజ్ మాదిరిగా ఉంటుంది, అలాగే లుక్ కూడా బాగుండదు. సో అందుకోసం నేను ఇక్కడ వచ్చేసి 2.5 ఈ 2.5 దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు మనము షోల్డర్ మనం మొత్తం నెక్ విడ్త్ మొత్తం కలిసి తీసుకున్నాం కదా 5.5, ఇదే 5.5 ఇక్కడ ఎంత తీసుకుంటామో సంఖ కోసరం కూడా అంతే తీసుకోవాలి. చూడండి, 5.5 సంఖ కోసరం కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ మనం సంఖ కోసం కూడా 5.5 తీసుకున్నాం కదా, అలాగే ఈ విడ్త్ కూడా మనం 5.5 తీసుకున్నాం. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది. చూడండి, ఇలా ఎందుకు గీసుకోవాలంటే మనం ఇప్పుడు ఇలా పెట్టుకొని గీత గీసుకోకుండా ఇలా పెట్టుకొని మామూలు కట్ చేసుకున్న వాళ్ళైతే బిగినర్స్ వాళ్ళ కోసం అనేది చూపిస్తున్నాను. ఇలా పెట్టేసుకొని కట్ చేసుకున్నారు అనుకోండి, ఇది ఇట్లా క్రాస్ రావటం అలా రావటం వల్ల సంఖ దగ్గర టైట్ గా ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఒకసారి గమనించండి. తర్వాత వచ్చేసి మీకు ఇప్పుడు స్కేల్ తోటే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను 5.5 అనేది తీసుకున్నాను. ఇక్కడ సంఖ కోసం అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ అనేది చేశాను. ఇక్కడ కూడా మనకు హెచ్చు తగ్గులు అనేది లేకుండా సమానంగా వచ్చేలాగా 5.5 దగ్గర మార్కింగ్ అనేది చేశాను. చాలా ఈజీగా ఉంటుంది బోట్ నెక్. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా సింపుల్ గా అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఇవన్నీ ఇప్పుడు నెక్ విడ్త్ తీసుకున్నాము, షోల్డర్ తీసుకున్నాము, సంఖ తీసుకున్నాము. ఈ సంఖ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటున్నా. ఇది కూడా మనిషి పర్సనాలిటీని బట్టి ఇక్కడ అనేది సంఖ రౌండ్ కూడా మారుతూ ఉంటుంది. ఒకవేళ కొంచెం లావు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ, ఇంకొంచెం లావు ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఇలా పెరుగుతుంది. ఇంకా సన్న ఉన్న వాళ్ళైతే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నేనైతే 1 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేశాను కదా, దీన్ని రౌండ్ అనేది చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు బోట్ నెక్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను రౌండ్ అనేది తీసేసాను. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ డిజైన్ అనేది కట్ చేస్తున్నాను. మీకు డిజైన్ పార్ట్ అనేది సపరేట్ గా వస్తుంది. ఇదైతే నేను మామూలుగా కటింగ్ అనేది చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను నడుము దగ్గర ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని మన మామూలు బ్లౌజ్ కి నెక్ ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కింద నడుముని ఇలా పట్టేసుకొని ఇక్కడ మన జాకెట్ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇది ఇక్కడ వరకు వచ్చేసింది. కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ మనము 5.5 తీసుకున్నాం కదా, దాంట్లో వచ్చేసి మనం 2.5 అనేది ఇక్కడ వదిలేసాము. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను స్కేల్ తోటి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇది బోట్ నెక్ ఫ్రెండ్స్. మీకు బోట్ నెక్ లో మనకి ఇక్కడ డిజైన్ కూడా నేను థ్రెడ్ చేస్తాను. వీలైతే డిజైన్ కూడా తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇలా మనం నార్మల్గా బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటాం అదే మార్కింగ్ చేశాను. ఎందుకంటే మనకి ఈ విడ్త్ అనేది ఎక్కువ వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ డిజైన్ కోసం అనేసి మనము కుండనెక్ ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగానే ఇప్పుడు వచ్చేసి బోట్ నెక్ కూడా ఇదే విధంగానే కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్తాను చూడండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 3 ఇంచుల దగ్గర ఇలా 3 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ అనేది చేసుకుని ఇలా స్ట్రైట్ గా ఈ లైన్ అనేది ఇలా కొట్టేసి దీన్ని ఇక్కడికి మరీ లోతుగా మనం మామూలుగా రౌండ్ నెక్ తీసుకునేటప్పుడు ఇలా తీసుకుంటాం కదా, ఇలా తీసుకోవద్దు. బోట్ నెక్ ఇది విడ్త్ ఎక్కువగా ఉంటుంది. సో అలా తీసుకోకుండా కొంచెం ఇలా తీసుకోవాలా. మరీ ఎక్కువ రౌండ్ లేకుండా మరీ తక్కువ రౌండ్ లేకుండా మీడియంగా ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత మనము డిజైన్ కోసం చెప్పాను కదా, ఆ డిజైన్ కోసం వచ్చేసి మనము ఇలా నేనైతే పార్ట్ నెక్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా మీరు ఈ బాక్స్ లో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పార్ట్ నెక్ అనేది తీసుకున్నాను. ఈ పార్ట్ నెక్ తోటి నేను డిజైన్ కూడా కుడతాను. ఓకేనా ఫ్రెండ్స్? బోట్ నెక్ అయితే ఈ నెక్ అనేది మనము 3 ఇంచెస్ ఎక్కువ 3.5 తీసుకోవచ్చు. కానీ ఈ అమ్మాయి కొంచెం చిన్న అమ్మాయి కాబట్టి నేను ఒక 3 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. సో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అనేది తీసుకున్నాం. ఈ విధంగా ఒకవేళ బోట్ నెక్ కావాలనుకుంటే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. బోట్ నెక్ కు ఫ్రంట్ భాగం కూడా ఏ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ప్రకారంగా మొత్తం మార్కింగ్ అనేది చేసేసాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ జాయింటింగ్ చేసుకోవడం కోసం వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ మీద మార్కింగ్ అనేది చేశాను. మనం సంకలోతు తీసుకోవాలి కదా, సంకలోతు ఫ్రంట్ పార్ట్కు సంకలోతు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం సంకలోతు మామూలు బ్లౌజ్కి ఏ విధంగా సంకలోతు తీసుకుంటాము అదే విధంగానే ఇలా సంక దగ్గర రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఇలా లోతు అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ముందర నెక్ మనం బ్యాక్ సైడ్ అయితే 3 ఇంచులు తీసుకున్నాము. నెక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొద్దిగా కిందికి తీసుకున్నాం, అంటే ఒక 3.5 వేలు తీసుకున్నాను నేను ఇక్కడ. చూడండి, నేను 3.5 దగ్గర మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను. లేదంటే 4 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ అనేది తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని దీన్ని రౌండ్గా చేసేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువ రౌండ్ రాకూడదు, మామూలు బ్లౌజ్ మీద కనిపిస్తుంది. సో ఈ విధంగా రానిచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం క్రాస్ కట్ లాగా ఈ విధంగా బోట్ అనేది తీసుకున్నాను, బోట్ నెక్. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి ఎంత మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఆల్తీ బ్లౌజ్లో ఇలా షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి మనం మెయిన్ టక్స్ ఉంటుంది కదా, ఈ మెయిన్ టక్స్ని ఇలా పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర మనం కుట్ల కోసం వదులుకున్నాను చూడండి, అక్కడ నుంచి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎంత ఉందో అంటే ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు కుట్ల కోసం తీసేసుకోవాలి. సో చూడండి, మామూలుగా అయితే బ్లౌజ్ నెక్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ అయితే మామూలు నార్మల్ బ్లౌజ్కి అయితే 6 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఉక్సుల పట్టి కాజా పట్టి కోసము తీసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఏ విధంగా ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం తీసుకుంటామో అదే విధంగానే ఇలా తీసుకొని మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా బోట్ నెక్ డిజైన్స్ అన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంబడే బెల్ బటన్ వస్తుంది, గంట సింబల్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి
ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు డౌట్ రావచ్చు, మనకు బోట్ నెక్ ప్రిన్స్ కట్ పెట్టుకుంటేనే బాగుంటుంది అనేసి అనుకుంటారు కొంతమంది. సో అది ఇష్టపడని వాళ్ళు ఇలా క్రాస్ కట్టింగే పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి మనం ఉక్కుల పట్టి కాజా పట్టి కూడా వేసుకుంటాము ఈ విధంగా కటింగ్ చేసుకున్నట్లయితే. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను మార్కింగ్ అనేది చేశాను. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టేసి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లెంత్ ఎక్కువ అవటం వల్ల నేను ఈ 2 పార్ట్లు మెయిన్ పాయింట్లు మాత్రమే చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.